అందరికీ నమస్తే. నా పేరు విద్యాసాగర్. వెల్కమ్ బ్యాక్ జెచ్చానా తెలుగు న్యూస్. వార్తలు చదివే ముందు ఒకసారి ఇలా చూద్దాం. ఈరోజు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులతో జూమ్ మీటింగ్ నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి. ఈరోజు సిరిసిల్లలో మాజీ మంత్రి కేటీఆర్ పర్యటన. అలాంటి వారిని కౌంటింగ్ కేంద్రం నుంచి పంపించేయండి. జిల్లా అధికారులకు ముఖేష్ కుమార్ మీనా ఆదేశాలు. జైరాబాద్లో కౌంటింగ్కు సర్వం సిద్ధం. జైరాబాద్ లోక్సభ బారీలో 19 మంది అభ్యర్థులు. కౌంటింగ్ కోసం మొత్తం 14 టేబుళ్లు, 145 రౌండ్లు, స్ట్రాంగ్ రూమ్ వద్ద 3 అంచెల భద్రత. ఈరోజు ప్రధాని నరేంద్ర మోదీతో సీఎం నితీష్ కుమార్ భేటీ. రేపు ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులతో సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు జూమ్ మీటింగ్ నిర్వహించారు. రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి 17 మంది ఎంపీ అభ్యర్థులు సమావేశంలో పాల్గొన్నారు. కౌంటింగ్ సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అభ్యర్థులకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. కౌంటింగ్ పూర్తయ్యే వరకు అప్రమత్తంగా ఉండాలని అభ్యర్థులకు సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల ముగింపు సందర్భంగా ఉత్సవాల్లో భాగంగా నిర్వహించే కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. ఉదయం 10 గంటల సిరిసిల్ల పాత బస్టాండ్ వద్ద గల అమరవీరుల స్తూపంకు నివాళులర్పించారు కేటీఆర్. ఉదయం 10:30 తెలంగాణ భవన్ సిరిసిల్లలో జరగనున్న జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో హాజరయ్యారు. అనంతరం 11 గంటలకు జెండా ఆవిష్కరణకు వచ్చిన నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులను ఉద్దేశించి ప్రసంగించారు మాజీ మంత్రి కేటీఆర్. ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎన్నికల అధికారులకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా కీలక ఆదేశాలు జారీ చేశారు. వెల్గపూడిలోని రాష్ట్ర సచివాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి మాట్లాడారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద అవాంతరాలు కలిగించేందుకు యత్నించే వారిని నిర్దాక్షిణ్యంగా బయటకు పంపించి వేయాలని ఆదేశించారు. జహీరాబాద్ లోక్సభ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధమైంది. ఎన్నికల రిటర్నింగ్ అధికారి కలెక్టర్ క్రాంతి కౌంటింగ్ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేయగా స్ట్రాంగ్ రూమ్ వద్ద 3 అంచెల భద్రతలను ఏర్పాటు చేయించారు. జహీరాబాద్ పార్లమెంటు స్థానానికి మే 13న ఎన్నికలు నిర్వహించగా 12,25,049 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. దేశంలో లోక్సభ ఎన్నికల తంతు పూర్తయింది. ఇక ఓట్ల లెక్కింపు ఫలితాల్లో వెల్లడి మాత్రమే మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో దేశంలో పలు అసస్థిక రాజకీయ పరిమాణాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా బీహార్ సీఎం నితీష్ కుమార్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కలుసుకున్నారు. మలక్పేట పరిధి ముస్లాంబాద్ చౌరస్తాలోని రెడ్ రోజ్ బేకరీలో అగ్ని ప్రమాదం జరిగింది. బేకరీ వద్ద భారీగా మంటలు చెలరేగడంతో స్థానికులు, మలక్పేట్ పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందజేశారు. ఫైర్ యాక్సిడెంట్ సమాచారం అందుకున్న సిబ్బంది 5 అగ్నిమాపక యంత్రాలతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. కాగా రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం వాటిల్లినట్లు తెలుస్తుంది. హైదరాబాద్ రాజేంద్ర నగర్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. మల్లర్దేవ్పల్లి డివిజన్ బాబుల్ రెడ్డి నగర్లో గోడ కూలిపోయి 4 మృతి చెందారు. అలాగే మరో 2కి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తుంది. ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను ఊటూటిన ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని రక్షణ చర్యలు చేపడుతున్నారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కౌంటింగ్ వేళ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను జగన్ సీరియస్గా తీసుకోలేదని తెలుస్తుంది. 13న జరిగిన పోలింగ్ పైన వరుసగా 2 రోజులు సమీక్ష చేశారు. పాలు మార్గాల్లో సేకరించిన సమాచారం పైన లోతుగా అధ్యయనం తర్వాత ఒక నిర్ణయానికి వచ్చారు. ఐపాక్ టీంతో జరిగిన సమావేశంలో 2019 కంటే ఎక్కువ సీట్లు సాధిస్తామని చెప్పుకొచ్చారు. ఇప్పటికీ జగన్ అదే అంచనాలతో ఉన్నారు. ఎలాంటి ఆందోళన అవసరం లేదని, ఖచ్చితంగా భారీ విజయం నమోదు రాబోతుందని జగన్ విశ్వాసం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిపై ఎన్నికల నిబంధన ఉల్లంఘించారంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. గత ఏడాది నవంబర్ 30న జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పోలింగ్ కేంద్రంలోకి పార్టీ కండుతో చొరబడి ఓటర్లను మభ్యపెట్టారంటూ కాంగ్రెస్ నాయకులు కొమ్మూరి ప్రశాంత్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
నైరుతి రుతుపవనాలు ఏపీలోని కర్నూలు జిల్లా వరకు విస్తరించాయని 1-2 రోజుల్లో తెలంగాణలోకి ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి బంగాళాఖాతం కోస్తాంధ్ర, ఉత్తర తమిళనాడు తీరాలకు సమీపంలోని నైరుతి గాలుల ప్రభావంతో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని వెల్లడించారు. దీని ప్రభావంతో తెలంగాణలో ఈ రోజు రేపు వర్షాలు కురుస్తాయని చెప్తున్నారు. చూస్తూనే ఉండండి జెట్ ఛానల్ తెలుగు న్యూస్. మళ్ళీ కలుద్దాం. అలా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులతో జూమ్ మీటింగ్ నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి. ఈరోజు సిరిసిల్లలో మాజీ మంత్రి కేటీఆర్ పర్యటన. అలాంటి వారిని కౌంటింగ్ కేంద్రం నుంచి పంపించేయండి. జిల్లా అధికారులకు ముఖేష్ కుమార్ మీనా ఆదేశాలు. జైరాబాద్లో కౌంటింగ్కు సర్వం సిద్ధం. జైరాబాద్ లోక్సభ బారిలో 19 మంది అభ్యర్థులు. కౌంటింగ్ కోసం మొత్తం 14 టేబుళ్లు, 145 రౌండ్లు, స్ట్రాంగ్ రూమ్ వద్ద 3 అంచెల భద్రత. ఈరోజు ప్రధాని నరేంద్ర మోదీతో సీఎం నితీష్ కుమార్ భేటీ. इस महंगाई के दौर में सोना खरीदना हुआ आसान। जौहरी गोल्ड डायमंड्स एंड प्लैटिनम टोली चौकी लाया है गोल्ड बचत स्कीम। शादी ब्याह और दीगर तकरीबात के लिए अब सोना खरीदें 11 महीने की आसान अकसात पर और 12वें महीने में अपना सोना घर ले जाएं एवरेज गोल्ड रेट पर बिना कोई एक्स्ट्रा चार्ज और 0% इंटरेस्ट के साथ 916 हॉलमार्क की ज्वेलरी, नो वेस्टेज, नो मेकिंग चार्जेस के साथ। अब होगी बचत पैसों की और घर आएगा सोना, वो भी आसान अकसात पर। आपका भरोसा हमारी पहचान। जौहरी, क्राफ्टेड जस्ट फॉर यू। गोल्ड डायमंड्स एंड प्लैटिनम, टोली चौकी, हैदराबाद।